అందరికీ నమస్తే అండి. నేను నిన్నే చెప్పా. ఏపీలో సాక్షి పత్రిక గాని, సాక్షి టీవీ గాని కనపడకూడదండి. ఎందుకంటే వాళ్ళు చేసేది దుష్ప్రచారం చేస్తా ఉంటారు. నిజాలు చెప్పేది చాలా తక్కువ. అన్ని అబద్ధాలే మాట్లాడుతా ఉంటారు. అబద్ధాలే ప్రచారం చేస్తా ఉంటారు. ఆల్రెడీ మనం 2014 నుంచి 2019 వరకు మనం చూసాం. ఎంత డ్యామేజ్ చేశారనేది. అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా చూసాం. కేవలం సాక్షి మాత్రమే కనపడాలి. చివరికి ఒక ఇది ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఏంటి? వాలంటీర్ల చేత ఖచ్చితంగా సాక్షి పత్రిక ఎన్ని లక్షల పేపర్లు అని చెప్పేసి ఏదో ఈ ఆదేశాలు కూడా ఇచ్చాడు అప్పట్లో. ఇది వీళ్ళు చెప్పే అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి. నేను అందుకే అన్నా, సరే ఖచ్చితంగా ఏపీలో ఉండకూడదు అన్నట్టుగానే ఇవాళ సాక్షితో పాటు సాక్షి, ఎన్టీవీ, టీవీ 9 వాటితో పాటు 10 టీవీ వీటి ప్రసారాలని కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా నిలిపేశారు. ఇంకా ప్రభుత్వం ఫామ్ అవ్వలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు. చేయకముందే స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లే నిలిపివేశారు అన్నమాట. అదొక మంచి పరిణామం. నేను మంచి పరిణామం అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే, సాక్షిలో డేట్ తప్పితే ఏది వాస్తవం ఉంటుంది. డేట్ ఒక్కటే వాస్తవం, మిగతా అన్నీ అవాస్తవాలే. గతంలో కూడా మనం చూసాం. సిగ్గు వదిలేసి, పచ్చిగా చెప్పాలంటే సిగ్గు వదిలేసి, పేరు నాని భాషలో చెప్పాలంటే బరి తెగించి అవాస్తవాలనే ఇది ఇలా జరిగిపోయింది, ఇక్కడ ఇలా జరిగింది, జరగకపోయినా సరే, అక్కడ ఏమి జరగకపోయినా సరే ఇలా జరిగిందని చెప్పేసి అని అబద్ధాలను చక్కగా వడ్డించేస్తూ ఉంటారు అక్కడ. ఉదాహరణకి పింక్ డైమండ్ తీసుకోండి. ఏదో జరిగిపోయింది అన్నారు పింక్ డైమండ్. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారి బీరువాలో ఉందని చెప్పి ప్రచారం చేశారు. కమ్మడి ఎస్పీలు అన్నారు. కోడికత్తి కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారని చెప్పేసి అన్నారు. అలాగే బాబాయ్ గొడ్లపోటు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత అందులో ఎవరున్నారో, దాని వెనకాల ఎవరున్నారో అనేది అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? అన్ని అబద్ధాలే, ఒక్క మాట వాస్తవం లేదు. ప్రజలకు ఏ రోజు కూడా నిజం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా సరే దాన్ని వాళ్ళు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను కూడా మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పి ప్రచారం చేసుకున్నారు. వాటిపైన కూడా 1-2 సందర్భాల్లో కోర్టు ముట్టుకెళ్ళేసింది. అసలు మేము చెప్పింది ఏంటి, మీరు ప్రచారం చేసేది ఏంటి? అక్కడ నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటి, నువ్వు రాసుకున్న పేపర్ ఇదేంటి అని చెప్పేసాను. అధికారంలోకి రాగానే సన్నబియ్యం అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మాజీ, సరే సాక్షి ఓనరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సాక్షిలో వచ్చే అబద్ధాలు. అసెంబ్లీలో చెప్పాడు సాక్షిలో తప్పు రాశారు అధ్యక్ష అని చెప్పేసి అని అసెంబ్లీలో చెప్పాడంటే ఆ పత్రిక అసలు విలువే లేనట్టు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మా కుహానా మేధావులు కాదు మేధావులు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు అప్పుడే. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది అసలు ప్రజాస్వామ్యమేనా? మీడియా గొంతు నొక్కేస్తున్నారు. ఉదాహరణకు మా జర్నలిస్ట్ సాయం తీసుకుందాం. అప్పుడు ఒక వీడియో చేసాడు. చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో ఏబిఎన్ ఉద్దేశించి, ఈనాడును ఉద్దేశించి, టీవీ5 ఉద్దేశించి మాట్లాడినప్పుడు, అయ్యా సాయి, సాక్షి ఉంది, సాక్షి పత్రిక ఉంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడమంటే దానికి రిప్లైగా అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటంటే, సాక్షి కానీ సాక్షి పత్రికను కానీ నేను ఏ రోజు మీడియా కింద నేను చూడను. సాక్షి పత్రికనే ఒక సాక్షికి కరపత్రిక లాగా చూస్తాను, కరపత్రంలా చూస్తాను. దాన్ని మీడియా అనకూడదు అంటే మనకు బుద్ధి లేనట్టు అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో జర్నలిస్ట్ సాయి చెప్పాడు. మరి వాళ్ళ సాక్షిని మీడియా ఎందుకు అంటున్నావు? సాక్షి మీడియా ఎందుకు అయిపోయింది సడన్ గా? నీలో అంత మార్పు ఎందుకు వచ్చేసింది? నీలో అంత మార్పు ఎందుకు వచ్చింది సాయి? ఆ రోజు ప్రశ్నించలేదా నువ్వు? ఏవిఎన్, ఈనాడు, టీవీ5 బ్యాన్ చేసినప్పుడు మహాన్యూస్ను కూడా బ్యాన్ చేశారు కదా. ప్రచారం అవనవ్వలేదు కదా, ప్రచారాలు నిలిపివేశారు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాం మనం? ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడుంటే అద్భుతంగా ఉండదు. సాయి అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడురా, ఆ రోజు ప్రశ్నించాడు, ఇప్పుడు ప్రశ్నిస్తానని చెప్పేసి అనుకుందాం కదా మనం.
కొన్ని సాక్షులు ఏమైనా వచ్చేయండి అన్ని నిజాలంటే కాదే, వాళ్ళే నిరూపించుకోలేరు. ఇగో మేము నిజం రాసేవని చెప్పేసి వాళ్ళే చెప్పరు. ప్రత్యక్షంగా మనం చెప్పుకోవసరం లేదు దాని గురించి. మళ్ళీ సపరేట్గా మనం మాట్లాడుకుంటే చాలా చండాలంగా చాలా చిరాకుగా ఉంటది. ఇక మీ మేధావితనాన్ని తీసుకొచ్చి రుద్దే మాకండి మా పైన. ఒకడు అంటాడు ఈవీఎం హ్యాకింగ్లు అంటాడు, ఒకడేమో ప్రజారక్షణ ఏమో మాట్లాడుతూ ఉంటాడు అర్థం పడతలేని మాటలు. చాలు మీ ఏడుపులు ఆ విధంగా ఏడమాకండి, ఏడ్చిన మట్టికి చాలు. నాకు తెలిసి సాక్షి పత్రికని, సాక్షి టీవీని, దాంతోపాటు టీవీ 9ని, టీవీ 9 తక్కువేం కాదు, టీవీ 9 కానీ ఎన్టీవీ కానీ తక్కువేం కాదు. సాక్షి కంటే ఎక్కువ, సాక్షి కంటే ఎక్కువ ప్రచారం చేసినాయి, సాక్షి కంటే ఎక్కువగా అబద్ధాలు ప్రచారం చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకపోగా అబద్ధాలను ప్రచారం చేశారు వాళ్ళు. ఏనాడు కూడా రాష్ట్ర స్థితిగతుల పైన, ఆర్థిక పరిస్థితి పైన, ఒక పక్క సర్వనాశనం అయిపోతున్నా సరే రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డికి బాజాలు ఊదుకుంటా జగన్మోహన్ రెడ్డి గొప్ప వీరుడు సూర్యుడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ అసత్య ప్రచారాలు అన్ని చేసుకుంటూ వచ్చారు. నిలిపివేయడంలో తప్పే ఉంది. రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు అంటున్నాయా, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, చదువుకున్న యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ. వాళ్ళ ఉనికి కోసమో, వాళ్ళ డబ్బుల కోసమో, వాళ్ళకి ఇచ్చే ముష్టి ప్యాకేజీ కోసమో. ఎంత చివరాఖరికి ఎంత దరిద్రం అంటే, ఇంకా నేను అలాంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పేసి నేను అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన విష ప్రచారాన్ని వాళ్ళంత గుడ్డిగా నమ్మేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొన్ని పాంప్లెట్లు కొట్టించారు, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు అని చెప్పేసి ఈ మాత్రం సైజు ఉండే పేపర్లో. దాన్ని ఎవడో ఒకడు బుర్రతొక్క ఎదవా అవి వీవీప్లాట్ స్లిప్లు అని చెప్పేసి అన్నాడు. దాన్ని సోషల్ మీడియా మొత్తం తిప్పారు, మీరు లెక్కేసుకొని చూసుకోండి. అంటే మనం బుర్రతొక్క ఎదవలు ఇంకా ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే అది రైటా తప్పా, ఇది కరెక్టా, వీవీప్లాట్ స్లిప్పుల మీద ఫ్యాన్ గుర్తుకే మీ ఓటని ఎందుకు ఉంటది అనే ఆలోచించే బుర్ర కూడా లేదు కొంతమందికి. అలాంటి వ్యక్తులే వీళ్ళ టార్గెట్ మాట. ఈ సాక్షికి కావచ్చు, ఎన్టీవీకి కావచ్చు, టీవీ 9 కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన లక్ష్యం వాళ్ళే. అలాంటి వాళ్ళు ఉండడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ స్థాయిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని దేనికి ఊరికే ఎవరో అలాంటి గురిలో నమ్మోనని. ఇక మీదట అలా జరగకుండా కనీసం నిజాలు చెప్పే ప్రయత్నం. నిజాలు చెప్తే మన సొమ్మేం పోదు. ఆడెవడో టీవీ డిబేట్లో కూర్చొని ఇందాక అంటాడు ఈవీఎం హ్యాక్ చేసేసారు, ట్యాంపరింగ్ చేశారు, హ్యాకింగ్ చేశారని మాట్లాడతారు. వాళ్ళు ప్రజానాయకులు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రజానాయకులు. ఒకడు యాంకర్ మాట్లాడతాడు, సీనియర్ మోస్ట్ యాంకర్, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయేమో సీనియర్టీ ఉంటుందేమో, ఒక 20-30 ఏళ్ళ సీనియర్టీ ఉంటుందేమో.